వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పాలకుర్తి సిఏజీ మహేందర్ రెడ్డి. ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు పురుగులు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. ఉప్పల్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఇక వివరాలకు వెళ్తే, పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మేలుమూరు గ్రామంలో గల మేలుమూరు జాతర నిన్న ప్రారంభమైన సందర్భంగా పరిసర గ్రామాల భక్తులే కాకుండా చుట్టూ మండలాల భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర కార్యక్రమ నిర్వహణాధికారి గోపు ఐలయ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పరిచి మేలుమూరి కొమరన్న జాతర యొక్క విశిష్టత అక్షర న్యూస్ కు వివరించారు. లో భాగంగా 3 రోజులు జరుగుతున్నటువంటి ఉత్సవాల కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి దర్శనాలు చేసుకొని ఈ ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణాధికారి గోపు ఐలేరావు గారిని ఈ యొక్క ముర్మూరు కుమరన్న జాతర యొక్క మహత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ 3 రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పరిచినటువంటి శ్రీ గోపు ఐలేరావు గారిని ఈరోజు ఆ స్వామివారి యొక్క వైభవాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. అన్ని వర్గాల ప్రజలు జాతర నిర్వహిస్తారని అదేవిధంగా యొక్క దేవాలయ మరింత సహకరించాలని రాబోయే దేవాలయాన్ని మరింత అభివృద్ధి. అదేవిధంగా ఈ సంవత్సరం మరి మరి గోకరాజుల నృత్యంతో హోమాలు అభిషేకాలు మరి నిర్మాణం అయింది. కర్నూలు జిల్లాలోని పాండవగల్లు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా ఆందోళి మండలం పెద్ద తుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండవగల్లు గ్రామం జాలిమంచి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని చేరుకొని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. 2 బైక్లను కర్ణాటక ఆర్టీసీ KA 37F0711 నెంబర్ గల బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాద సంఘటన స్థలంలో 4 మృతి చెందారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. అదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు మృతదేహాలను తరలించారు. ప్రమాద కారణాలు
కార్యక్రమాలపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో సురక్షితంగా క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. జరిగిన విషయం 5గురు 2 వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. పాండవగల్లు గ్రామం వద్ద 2 బైక్లను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సంఘటన స్థలంలో 4 చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఒకే బైకుపై కుప్పగల్ నుంచి అదోని వస్తున్న దంపతులు ఈరన్న ఆదిలక్ష్మి, మరో బైకుపై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన 3 వ్యక్తులు. దంపతులు హేమాద్రి నాగరత్న కుమారుడు దేవరాజు. జిల్లా ఎస్పీతో పాటు ప్రమాద సంఘటన స్థల పరిశీలనలో అదోని డీఎస్పీ హేమలత, అదోని రూరల్ సీఐ నల్లప్ప, పెద్ద తుమ్మలం ఎస్ఐ మహేష్ కుమార్ ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు మంగళవారం ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం అందంగా అలంకరించిన నూతన వేదికపై గోధూలి ముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రములు మరియు ముత్యాల తలంబ్రాలు స్వామివారికి కళ్యాణానికి సమర్పించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అర్చకులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ గోవింద మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సంపూర్ణ సౌభాగ్యానుగ్రహదాయినికి ఓం మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. वरदरं विष्णु शशिवर्णो चतुर्भुजो नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రులు, మన జిల్లా మన శ్రేయభిలాషి మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క దైవ సంకల్పం సంబంధించినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సచ్చిదానంద సరస్వతి స్వామి గారు వారి అనుమతితో వారి ఆశీస్సులతో వారి శృంగేరి పీఠాధిపతి వారి అనుమతితో పెద్ద ఎత్తున వేద పండితులు బ్రాహ్మణుల యొక్క అనుమతులు మా జిల్లా జడ్జి గారు, మా ధరంపూర్ జడ్జి గారు, అదేవిధంగా మా వ్యక్తిగతంగా ప్రేమతో అభిమానంతో మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా అన్న అతి త్వరలో ఈ యొక్క స్వామి గారు ఆశీస్సులు తీసుకొని పోతుండు. పెద్ద ఎత్తున
శివన్ న్యూస్ కూడా మన ఇండియా ఒక అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు మా ఆదిశీలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ రాజరాజేంద్ర స్వామి ఆ నరసింహుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా వేద పండితులందరూ కూడా పేరు పేరున వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సంకల్పం శుభకార్యం మా అక్కుస్వామి పెద్ద ఎత్తున వచ్చిన మా అక్కుస్వామి అదేవిధంగా అందరికి కూడా ఒకటి చివరికి ఒక మాట మా ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇన్నోమినేషన్ అనుమతితో ఈ స్థలాన్ని శాశ్వతంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున శ్రీ శ్రీ ఏదైతే సరస్వతి స్వామి యొక్క సచ్చిదానంద స్వామి యొక్క అనుమతితోని పెద్ద ఎత్తున కళ్యాణ మండపానికి నిధి తీసుకొస్తానని మరొకసారి వేడుకుంటూ దయచేసి అందరు చేతులు జోడించి భక్తజనులందరూ మనవి చేసుకుంటున్నా ఎవరు కూడా ఇక్కడ ఏదైతే మీకు నిలబడి దేవుని దర్శనం చేసుకుని పోతున్నామో అందరు కూడా ఇదే క్రమ సమక్షం అందరు నచ్చి ఇక్కడ కూడా ఏదైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకొని పోవాలి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు 2 తుపాకులతో కాల్పులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల అదుపులో 4 దొంగలు 2 తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపిన అధికారులు. భవనంలోనే ఉన్న మరో 2 దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అనుమానాలు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్ బృందం. జరిగింది 6:30కి కరెక్ట్గా 6:30కి దిగాడు. ఈయన వెనకాల చెట్టు తీసి వెనకాల మొత్తం వాళ్ళు పైకి దొరుకుతున్నాడా? ఎన్ని మంది దొరికినారా? పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. Thank you.
ములుగు జిల్లా తాడ్భాయి మండలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం విజువల్స్. ఏవి చూస్తాడన్నా మీరు కొంచెం ఇంకా teaching education, nursery schools, all Anganwadi. I am also my Aksharabhyasam. We now started this year. Right, Rasta, M Rasta. Right. Anu. Initially, training is governor's discretion. Totally. Sir, we are still analyzing the grants. अंदर ले भी आला सीता का मैडम మాట్లాడతానండి మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు పాలకుర్తి సీఐజీ మహేందర్ రెడ్డి. తన సిబ్బందితో కలిసి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీ చౌరస్తాలో రాత్రి ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.
నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ 127 గాంధీనగర్ బస్సులో శివాలయాన్ని అపవిత్రం చేసి వస్తువులు దొంగతనం చేసిన సంఘటనకు నిరసనగా స్థానికులు ఆందోళన. ఢిల్లీ నుండి నేరుగా దేవాలయం చేరుకున్న ఈటెల రాజేందర్ హిందువుల దేవాలయంపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. శివాలయం కట్టి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మా నాన్నగారికి ప్రధాన అర్చకులు ఉంటాయి. నేను అర్చకత్వం నిర్వహిస్తున్నాను. నేను ఉప అర్చకులు. నిన్న రాత్రి 3:20 నిమిషాలకు ఇద్దరు వచ్చారు. మొన్న రాత్రి డైరెక్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళేసి కాళ్ళ మీద పెట్టేసి మన పిల్లలు వస్తుంటే కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. మన చదువుతుంటే ఒడిశా దేవాలయం హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి సైకోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20 హమీద్ అనే వ్యక్తి, కాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది. ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కదిలి వస్తే వాళ్ళ మీద విరుచుకబడి కొట్టడమే కాకుండా గొడ్లను ఇడ్చుకపోవడమే కాకుండా పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నేను పోలీసులను ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు, కొట్టవలసింది మమ్మల్ని కాదు, తిట్టవలసింది మమ్మల్ని కాదు. దుర్మార్గులని తిట్టండి, దుర్మార్గులను కొట్టండి, దుర్మార్గులను కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో, ఒక సిఐకో, ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు. ఈ అంశం హిందువుల మనోభావాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, ఇలాంటి కనుక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి, మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోదావరి హాస్టల్లో రాత్రి భోజనంలో లేజర్ బ్లేడ్లు రావడం విద్యార్థులను ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలోని వరుసగా అన్నంలో పురుగులు రావడం, బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని నిరసనకు దిగారు. వెంటనే వీసీ చీఫ్ వార్డెన్లను స్పందించాలని విద్యార్థులు రాత్రి రోడ్డెక్కారు. స్లోగన్ రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice we want justice we want justice we want justice రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice we want మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.